సరస్వతి పవర్లో వాటాల వివాదం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తన తల్లి విజయమ్మను మరింత దూరం చేస్తుందా? అందులో భాగంగానే వైఎస్ విజయమ్మ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన తల్లి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన సోదరైనటువంటి వైఎస్ షర్మిల గారు చేస్తున్నటువంటి ఆగడాలకు, అక్రమాలకు ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు అండదండగా నిలుస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. సరస్వతి పవర్లో వాటాల వివాదం అనేది జగన్మోహన్ రెడ్డికి తన తల్లి విజయమ్మను మరింత దూరం చేస్తుందని, ఇప్పుడు వారిద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి తన తల్లి మీద ఇప్పుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారని, వైఎస్ షర్మిల గారు చేస్తున్నటువంటి అక్రమాలకు, అన్యాయాలకు వైఎస్ విజయమ్మ గారు అండగా నిలబడుతున్నారు అనేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి? వార్తలు కాదండి, నిజాలే. ఆయన వెళ్ళారు, కోర్టు మెట్లు ఎక్కాడు ఆయన. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నారావారి ఫ్యామిలీ, నందమూరి వారి ఫ్యామిలీ, దగ్గుబాటి వారి ఫ్యామిలీ దగ్గరయ్యి అనుబంధాలకి వాళ్ళు విలువిస్తూ ఉంటే, ఇక్కడ చిత్రంగా వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కి మాకు అతనేం కాదు, నాకు నా చెల్లేం కాదు అని వీళ్ళు మాట్లాడటం అనేది నిజంగా బాధాకరంగా ఉంది. ఓకే, అంటే ఒకవైపు తోడల్లుళ్ళు కలిసిపోతూ ఉంటే మరోవైపు తోట పుట్టినోళ్ళు కొట్టుకుంటూ ఉన్నారంటారా? అంతే, అలాగే జరుగుతుంది. ఇంకొకటి, ఓపెన్గా గతంలో ఉన్న ప్రేమ ఆప్యాయతలు మా చెల్లి మీద నాకు ఇప్పుడు లేవు అనడం. ప్రేమ ఆప్యాయతలు డబ్బు కోసం చచ్చిపోతాయండి? ఆస్తుల కోసం చచ్చిపోతాయా? ఇప్పుడు అసలు ఆస్తి అనేది పక్కన పెడితే మనిషికి మనిషి ఎంత అవసరం అండి. ఒక అన్నా చెల్లెలు ఎలా ఉండాలి? అసలు మనకి మంచి మంచి సినిమాలు వచ్చాయి గతంలో. రక్త సంబంధం, ఎవరు ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు, కాంతారావు నటించింది. అంటే అన్నా చెల్లెలు ఎలా ఉండాలి, అదే విధంగా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి మనకి. ఎన్టీ రామారావు గారిది ఇంకో సినిమా ఉంది, ఇంకా చాలా మంది హీరోస్ అట్లా అన్నా చెల్లెలతో ఆత్మీయుల సినిమా. అంటే బంధాలు ఎలా ఉండాలి అని. పూర్వం కలిసి ఉంటే కలదు సుఖం, అట్లా ఇప్పుడు విడిపోతే కలదు సుఖం అన్నట్టుగా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ. ఇప్పుడు విజయమ్మ గారికి మీరు గిఫ్ట్ డీడ్ ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి. ఇచ్చినప్పుడు ఆ షేర్స్ ఆవిడ బదలాయించింది అది తన కూతురికి. నీకేంటి బాధ? నువ్వు ఇచ్చేసావు కదా. నేను ఫ్యూచర్లో ఇస్తా అన్నాను, ఫ్యూచర్ డేట్స్లో పాత డేట్స్తో నేను రాసి ఇచ్చినప్పటికీ నేను ఫ్యూచర్లో ఇస్తానని చెప్పాను, ఇస్తానని చెప్పావు కదా. ఆవిడ ఇచ్చింది, ఇంకా దాని మీద గొడవే ఉంది. అంటే నీకు భయం ఏంటంటే, ఇప్పుడు కేసు కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి ఈలోగా ఈ షేర్లు బదలాయించారనుకోండి, వీటిని ఆవిడ అమ్మితే అరెస్ట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి. ఆ భయం అన్నమాట. ఇక్కడ ప్రేమ లేదు, దోమ లేదు, అంతకంటే ఎవరి మీద అభిమానం లేదు. తల్లి మీద కూడా ఏం లేదు. నాకు తల్లి అంటే ఇష్టమే, తల్లి అంటే అభిమానమే, గౌరవం ఉంది అంటున్నాడు. కానీ అయినా కూడా కోర్టుకు వెళ్ళాను నేనంటే తప్పు కదా అది. నీకెందుకంత ఇది? నా భార్యకి నాకు తెలియకుండా ఆవిడ ఇచ్చేసింది. ఇప్పుడు మీకు ఒక వస్తువు నేను ఇస్తాను కృష్ణ, మీకు ఒక గొలుసు ఇస్తా ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇచ్చాక మీకు ఇచ్చేసినట్టే కాదు. మీ ఇష్టం, మీరు అమ్ముకుంటారో, ఆర్చుకుంటారో, ఎవరికైనా ఇచ్చుకుంటారో. వాట్ రైట్ ఐ హ్యావ్ గాట్? లేదు కదా దాని మీద. ఓకే, ఉండదు. నేను మీకు ఒక వస్తువు ఇచ్చేసాక నాకు ఆ వస్తువు తిరిగి కావాలి అంటే దేర్ ఎండ్స్ ద రిలేషన్. సరస్వతి పవర్లో వైఎస్ విజయమ్మ పేరు మీద ఉన్నటువంటి ఆ వాటాలను వైఎస్ విజయమ్మ గారు షర్మిల పేరు మీద బదలాయిస్తే, షర్మిల గారు కనుక ఆ వాటాలను అమ్ముకుంటే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డిలో మొదలైందా? అందుకే ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉందా? లేకపోతే అసలు ఆస్తి ఎక్కడ పోతుంది అనేటువంటి భయంతోనే ఆయన కోర్టు మెట్లు ఎక్కారా? అంటే ఏం చెప్తారు? రెండు, ఫస్ట్ జైలుకి వెళ్తా అనే భయం, రెండు ఆస్తి ఇవ్వడం ఇష్టం లేదు. రెండూ ఉన్నాయి. ఎందుకంటే ఆస్తి ఇవ్వడం ఇష్టం ఉన్నవాడైతే తండ్రి మాట మీద ఎప్పుడో ఇచ్చేసేవాడు, ఈ గొడవలు రావు. చెల్లిని బయటికి పంపించడు, తల్లిని బయటికి పంపించడు కదా. ఆవిడ ఆ గొడవల్లోనే కదా ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు. ఎవరు? విజయమ్మ గారు. అమెరికా నుంచి ఆవిడ ఏం చెప్పింది? నా వారసురాలు షర్మిలనే కదా ఆవిడ లెటర్ రాసింది.
మీరు అవినాష్ని గెలిపించకండి, షర్మిలను గెలిపించండి అని లేఖ రాశారు కదా. ఇంత జరిగాక కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదంటే ఎవరేం చేస్తారు? ఇప్పుడు నీకు ఖచ్చితంగా ఆస్తులే అవసరం, అందుకే నువ్వు ట్రిబ్యునల్కి వెళ్ళావు, లా ట్రిబ్యునల్కి. వాళ్ళ వెళ్ళి నువ్వు వాళ్ళ ముందు ఏం చెప్తున్నావు? ఇదే చెప్తున్నావు, నా చెల్లి ఇందులోంచి తప్పించమని అడిగింది ఈ కేసులోంచి, తప్పించకండి, అది అన్యాయం. తర్వాత అసలు ఈ బదలాయింపులంతా కూడా చేయకూడదు, వీటిని మళ్ళీ నాకు నా భార్య పేరు మీద వచ్చేలా చేయండి, అంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేలాగా అంటూ వాళ్ళు వెళ్ళడం అనేది వాళ్ళ ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నువ్వు నీతులు చెప్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రజలకు ఏం చెప్తున్నావు? నేను పేదవాడిని, పెత్తందారుల కోసం యుద్ధం చేస్తున్నానంటూ నువ్వు ఇవాళ పెత్తందారుడిగానే నువ్వు బిహేవ్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నిజంగా అంత నీకు మంచి హృదయం ఉంటే అసలు ఇవాళ సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ గురించి నువ్వు ఎందుకు వెళ్ళావు ఇవాళ కోర్టుకి? అసలు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నావు? నువ్వు గిఫ్ట్ డీడ్ ఇచ్చేసావయ్యా, ఇచ్చాక నీకు మళ్ళీ నేను చెప్పినప్పుడే అది ఇవ్వాలి అంటే ఏంటి? నువ్వు నియంతవా? నేను ఫ్యూచర్లో ఇస్తా అన్నాను, ఇప్పుడు కాదు కాబట్టి పాత డేట్స్తో ఉన్నది చెల్లదు, వాళ్ళు తప్పుడు అన్నీ కూడా ఇస్తున్నారు అనడం అనేది తప్పు కదా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాదన ఏదైతే ఉందో ఇది ప్రజలు కూడా గమనించాలండి. ఎందుకంటే ఆస్తి కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు, తల్లి అని కూడా చూడడు, తల్లిని తిట్టిస్తాడు, చెల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు, చీరగ మీద కూడా విమర్శలు చేశాడు, తండ్రి పేరు కూడా మీకు తెలుసు కేసులో పెట్టించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫ్యామిలీతోటి ఇలా ఉంటే, తన సొంత కుటుంబ సభ్యులతోటి ఇలా ఉంటే ఇంకా బయట వాళ్ళతోటి ఎలా ఉంటాడు, రాజకీయాల్లో ఎలా ఉంటాడు అనేది ప్రజలు గమనించుకోవాలండి. ఈ విషయంలో మాత్రం విజయమ్మ గారిని ఆయన అండం అనేది తప్పు. విజయమ్మ గారి ఇష్టం, అది విజయమ్మ గారికి ఇష్టమై ఇచ్చుకున్నాక మా చెల్లి వెనకాలుండి నడిపిస్తోంది, దొంగతనంగా రాయించేసుకుంది, మా అమ్మ మంచిది, మా అమ్మని నేనేం అంటలేదు, కానీ నా వాటా నాకు ఇచ్చేయమంటున్నాను, ఇవన్నీ వితండవాదనలే. నీ చెల్లి వెనకాలుండి నడిపించాల్సిన పనే ఉంది, మీ అమ్మాయి చెప్పింది నా వారసురాలని, ఇంకా కొత్తగా మీ చెల్లి వెనకాలుండి ఎందుకు నడిపిస్తుంది? ముందుండే నడిపించినట్టు తను రాయించుకుంది, తనకి ఇష్టమైంది వాళ్ళ అమ్మగారు రాశారు, కూతురు మీద ప్రేమ. అసలు వైఎస్ షర్మిల గారు చేస్తున్నటువంటి అక్రమాలకి వైఎస్ విజయమ్మ గారు అండదండగా నిలబడుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, వాటిని ఎలా చూడాలంటారు? మరి గతంలో నువ్వు ఇన్ని అక్రమాలు చేసినప్పుడు నీతోటే ఉంది ఆవిడ, అప్పుడు నువ్వేం చేసావు? కొట్టి తరివేసావుగా. ఇవాళ ఆవిడ హక్కును చేర్చుకుంది, వాళ్ళిద్దరికి ఇష్టమైంది. తల్లి కొడుకు వైపే ఉండాలి నాన్న, ప్రపంచంలో రూల్ ఉందా? ఆస్తులు కొడుకే ఇవ్వాలా? ఓకే, అది తప్పు కదా. కొడుకు కూతురు సమానమే కాబట్టి ఆవిడ అదే చేస్తున్నారు. కొడుకు ఆస్తి బోల్డ్ ఇచ్చాడు తండ్రి పేరు అడ్డం పెట్టుకుని బోల్డ్ సంపాదించుకున్నావు విజయసాయిరెడ్డి ద్వారా డొల్ల కంపెనీలు పెట్టి. నీకు ఇంకా దాహం తీరలేదా? నువ్వు ప్యాలెస్లో బతుకుతున్నావయ్యా, నువ్వు హెలికాప్టర్లో వెళ్తున్నావు గంటకి లక్షలు ఇచ్చుకుని, ఇంకా నీకేం కావాలి? ఇప్పుడు ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ లేకపోతే నువ్వేమైపోతావు? ఏమవ్వవు. జైలుకి వెళ్తాన్ని భయం కొద్దీ ఇవన్నీ చేస్తున్నారండి, ఇంకంతకంటే ఏం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసే దాంట్లో. కాబట్టి విజయలక్ష్మి గారు చేస్తున్నది తప్పు కాదు, కూతుర్ని ఆవిడ నెత్తిన పెట్టుకోవడం తప్పు కాదు. కొడుకు వారసుడేం కాదు, కొడుకు ఎంత వారసుడో కూతురు అంతే వారసురాలు ఆస్తికి, అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.